గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 22వ తారీఖు మార్చి 2026 ఆదివారం నుండి 28వ తారీఖు మార్చి 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అప్పులు తీర్చడానికి చక్కగా ప్రయత్నం చేసుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలవడంతో పాటుగా ఆనందంగా వాళ్ళతోటి మనసులో ఉండేటటువంటి కష్టసుఖాలు పంచుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ప్రజల యందు నమ్మకాన్ని కూడా పొందగలుగుతారని చెప్పచ్చు. ప్రతి విషయంలోనూ కూడా కొత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతి వ్యక్తిని కూడా బాగా వాడుకోగలుగుతారని చెప్పచ్చు. అయితే మధ్యవర్తులను నమ్మడం వల్ల మోసపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల ద్వారా సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు కుదిరే అవకాశం కనపడుతోంది. కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా విద్యార్థులకి పోటీ పరీక్షలో విజయం కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్లు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త కాంట్రాక్టులు వస్తాయని చెప్పచ్చు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి నిర్మాతలకి పెట్టినటువంటి పెట్టుబడుల దగ్గర లాభాలతో పాటుగా యాక్టర్లందరికీ విజయాలు కనపడుతున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అపార్థాలు తగ్గి ఆనందంగా ఉంటారని చెప్పచ్చు. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం కనపడుతోంది. భూములు ఎందు కానీ గృహాల ఎందు కానీ బంగారం రూపంలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ షేర్లో కానీ పెట్టేటటువంటి పెట్టుబడులు వృద్ధవుతాయి కాబట్టి షేర్లో డబ్బులు పెట్టేటువంటి మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. విదేశీ ప్రయాణాలు, కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా జరిగే అవకాశం కనపడుతోంది. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి బాగా ఖర్చులు పెడతారు. ఈ వారం ప్రేమికుల మధ్య ఇష్టం పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో ఉండేటటువంటి సౌఖ్యం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అనురాగం కనపడుతోంది. అలాగే సర్దుకుపోయే మనస్తత్వం వల్ల చాలా రకాల గొడవలు కూడా మీకు తగ్గుముఖం పడుతున్నాయి. ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా బలపడతారు. అయితే అనవసరమైన ఖర్చులున్నాయి, జాగ్రత్త పడండి. ముఖ్యమైనటువంటి డబ్బులు మాత్రం తీర్చడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. వివాహం కోసం చేసే ప్రయత్నాలకి అనుకూలంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకున్న వారికి మంచి అవకాశాలు, అలాగే స్వదేశాల్లో చదువుకున్న వారికి స్కాలర్షిప్లు వచ్చే అవకాశాలు, ఈ యొక్క విద్యాభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో సౌఖ్యంతో పాటుగా శారీరక అందాన్ని కాపాడుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా స్త్రీలకి మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభాలు కనపడుతున్నాయి. డబ్బులు రొటేషన్ అవుతుంది. మొండి బకాయిలు వసూలు అవుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరితోటైనా సరే సమర్థవంతంగా పరిచయించుకోగలుగుతారు. ఆగిపోయిన పనులన్నీ ఎదురుగా వెళతాయని చెప్పొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య ఒకరికొకరికి పరస్పర సహకారాలు, ఇతరుల యొక్క సహకారం కూడా పొందగలుగుతారు. అలాగే పరువుకి, ప్రతిష్టతకి, గొప్పతనానికి, గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందరిలోనూ కూడా మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పచ్చు. ఎటువంటి కష్టాలు ఎదురైనా సరే వాటిని సునాయాసంగా అధిగమించే ప్రయత్నం చేసి ముందడుగు వేస్తారని చెప్పచ్చు. ముఖ్యంగా ప్రశాంతంగా కాలం గడపడానికి, మెంటల్ టెన్షన్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒంటరిగా ఉండడం కానీ, ధ్యానము, మెడిటేషన్ చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, అలాగే ఇతర వ్యక్తులతో సంభాషణ, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యవహారపరంగా కానీ మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. మీ టాలెంట్ని, సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి బాగా కృషి చేస్తారు. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. అనేక రకాల రాజకీయపరమైనటువంటి అవకాశాలు, రాజకీయ పదవులు పొందే అవకాశాలు కొంతమంది కనపడుతున్నాయని చెప్పచ్చు. విలువైనటువంటి బహుమతులు కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆర్థికంగా ఎదగడానికి బాగా ప్రయత్నం చేస్తారు. వ్యాపారంలో లాభాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. నూతన వైద్య విధానాల ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టగలుగుతారు. షేర్లలో పెట్టేటటువంటి డబ్బుల్లో స్వల్ప లాభాలు కనపడుతూ ఉన్నాయి. అయితే జాతక పరిశీలన చేయించుకోవాలి షేర్లో పెట్టేవాళ్ళు. అలాగే ట్రేడింగ్లు చేసేవాళ్ళు కూడా జాగ్రత్త పడండి. ఆరోగ్య సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, ఆహారంలో మార్పు తీసుకురావడము, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఫ్యాట్ ఫుడ్ తక్కువ తీసుకోవడం, అలాగే కార్బోహైడ్రేట్లు తగ్గించడంతో పాటుగా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. నిద్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మెంటల్ టెన్షన్లు తగ్గించుకోండి. వ్యాయామం ఖచ్చితంగా చేయండి. వారం చాలా బాగుంటుంది. ఇక వృత్తిపరంగా, ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నం చేసుకోగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు చేసేవారికి, విదేశీ ప్రయాణాలు చేసేవారికి వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం కనపడుతోంది. జాగ్రత్త. కొంచెం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి.
నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ మనసులో ఉండే ఉద్దేశం వాళ్ళతో చెప్పినట్లయితే వాళ్ళకి మీకు మధ్య అనుబంధం బ్రహ్మాండంగా ఏర్పడబోతోంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి కాబట్టి మొత్తం మీద ఎలాగైతేనే మీకు ఈ వారం డబ్బులకు అయితే లోటు ఉండదు. వ్యాపార పెట్టుబడులు కలిసి వస్తున్నాయి. భూముల యందు గృహాల యందు పెట్టేటటువంటి పెట్టుబడులు కూడా కలుసొస్తున్నాయని చెప్పచ్చు. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతుంది. సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడే ప్రయత్నాలు చేయగలుగుతారు. గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసొస్తాయి. సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు, వివాహ అవకాశాలు, వాటి ప్రయత్నాలు ఫలిస్తాయి. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడబోతోంది మీకు. అలాగే కోర్టు సమస్యల నుంచి, చిక్కుముడి నుంచి బయటపడగలుగుతారు. వివాదాలు పరిష్కారాలు అవుతాయి ఈ వారం. వ్యాపారస్తులకి చక్కని మార్పు కనపడుతోంది. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేస్తారు. మెళుకువలతో వ్యాపారంలో ఖచ్చితంగా లాభాలు అయితే పొందగలుగుతారు. విడిపోయినటువంటి వ్యక్తులు యొక్క భార్యాభర్తలు కలుస్తారు. ప్రేమికులు కానీ స్నేహితులు కానీ కలుస్తారని చెప్పచ్చు. విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం పట్ల, కంప్యూటర్ కోర్సుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి పోటీతత్వంతో ఉద్యోగం చేయడం ద్వారా విజయం సాధించుకోగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి, వస్త్రప్రాప్తి కనపడుతుంది. షాపింగ్లు బాగా చేస్తారు. అందం పట్ల ఆసక్తితో పాటుగా భర్తతో సౌఖ్యం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపార లాభాలు, డబ్బులు రొటేషన్ అవ్వడము, మొండి బకాయిలు వసూలు అవడంతో ఈ వారం అంతా కూడా వ్యాపారంలో విశేషంగా లాభం కనపడుతోంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా పెద్దగా యోగ్యత కనపడటం లేదు. నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే భూ వివాదాలు, క్రయ విక్రయాలు నష్టాలు కనపడుతున్నాయి. కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త. ఎవరికి డబ్బులు అప్పులు ఇవ్వడం కానీ, అరువులు ఇవ్వడం కానీ చేయడం మాత్రం అస్సలు మంచిది కాదు ఈ వారం. మాట పట్టింపులు, తొందరపాటు నిర్ణయాలు, కంగారు ప్రయత్నాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. బంగారపు, వెండి వస్తువులు మాత్రం ఎక్కడైనా పెట్టి వదిలేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. నమ్మక ద్రోహులు పెరిగిపోతున్నారు, జాగ్రత్త. బాధ్యత రాహిత్యం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. మీకు సహకరించే వాళ్ళ మీదే కోప్పడడం, కుటుంబ సభ్యుల మీద, ప్రేమించిన వాళ్ళ మీద, తల్లిదండ్రుల మీద కోప్పడ్డలాడు కనపడుతున్నాయి కాబట్టి కోపాన్ని తగ్గించుకోవాలి. ఏదైనా అగ్రిమెంట్ కుదుర్చుకునే సమయంలోనూ, రాతకోతల వ్యవహారంలోనూ జాగ్రత్త వహించడం మంచిది. ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిత్రులతో వివాదాలు, మాట పట్టింపులు కనపడుతున్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అలాగే క్రయ విక్రయాలు జరిపేటప్పుడు రాతకోతలు, డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ సమయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. అలాగే ఇంటికి సంబంధించిన ఏమైనా మీ యొక్క లావాదేవీలు ఉన్న అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో ఆస్తి వివాదాలున్నా కూడా కొంచెం పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది, జాగ్రత్త. అలాగే అనారోగ్య సమస్యలు పెద్దవ్వడము, దీర్ఘకాలిక రోగాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన పెట్టుబడులు, జోద ప్రక్రియలోను, బెట్టింగ్లోకి వెళ్ళడం వల్ల నష్టాలు, షేర్లు, ట్రేడింగ్లో పెట్టిన డబ్బులు నష్టాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. రుణ బాధలు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లు సమయానికి కట్టలేని పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఎదుగుదల లేకపోవడం మీకు మానసిక అశాంతిని కలగజేస్తుందని చెప్పొచ్చు. ఈ వారం శారీరక కోరికలు, వాంఛలు, కోరికలు బాగా పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు, ఇతర దేశాల ఉండే భారతీయులకి ఉద్యోగపరంగా తలకాయ రూపులు కనపడుతున్నాయి. నరఘోష కూడా అధికంగా కనపడుతోంది. ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతున్నాయి. వివాహ సంబంధాలు కుదిరి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య గొడవలు జరిగే అవకాశం కనపడుతోంది. భార్య భర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనల వల్ల విడిపోయే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు చికాకును కలగజేస్తున్నాయి. ప్రయాణాల్లో నష్టాలు, ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా చదువుకునే సమయంలో సరైన ఆశయం లేకపోవడము, సరైనటువంటి వ్యవహారం లేకపోవడం, బద్ధకము, లేజినెస్ వల్ల, చెడు స్నేహితులు, సెల్ ఫోన్ గేమ్స్ వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి, వాటికి దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు పని ఒత్తిడి అధికమవడము, మెంటల్ టెన్షన్లు పెరగడము, శ్రమకు తగ్గ ఫలితం కనకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడం కనపడుతుంది. స్త్రీలకి భర్తతో విభేదాలు, మానసిక శాంతి కనపడుతుంది. వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు కనపడక ఇబ్బందులు, వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు అనుకున్న లక్ష్యాలు చాలా తొందరగా సాధించుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరులను మీ మాట తీరుతో ప్రభావితం చేయగలుగుతారు. అప్పులు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడి పెట్టి చాలా అద్భుతంగా మీరు ఎదగగలుగుతారని చెప్పచ్చు. ఆర్థిక అభివృద్ధితో పాటుగా తోటివారి యొక్క సహకారము, కుటుంబ సహకారం బాగా ఉంటుంది. కాకపోతే ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రాముల ద్వారా మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకోవడం ద్వారా కూడా విశేషంగా
మీరు వ్యాపారాలు వృద్ధవుతాయి. మీలో ఉండేటటువంటి ఏదైతే వర్కింగ్ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ డెవలప్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే మీరు ఏదైనా సరే వృత్తి పనులు చేస్తూ ఉన్నా కూడా వాటిని డెవలప్ చేసుకోగలుగుతారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో అలాంటి వాళ్ళని తిరిగి కలవగలుగుతారు. అపార్థాలు తగ్గుతాయి. అలాగే బంగారం వ్యాపారస్తులకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి ఈ వారం. అందరితోటి కూడా చక్కగా మాట్లాడగలుగుతారు. స్నేహితులు పెరుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడబోతోంది. ఉద్యోగస్తులకి చాలా ఆనందంగా కాలం గడిపే అవకాశాలు, ఉద్యోగ సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయి. సమయానికి అవసరమైన డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. టీచర్స్కి, లెక్చరర్స్కి మంచి అవకాశాలు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ కొనుగోలు చేసే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతోంది. నిరుద్యోగులు కూడా కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీరే అవకాశం కనపడుతుంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు, వ్యక్తులతో కలవడాలు, ప్రేమ కలాపాలు, కామ కోరికలు తీర్చుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య, ఇద్దరి మధ్య ఉండేటటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు. గొడవలు తగ్గుతాయి. ఉద్యోగుల అభివృద్ధి కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొత్తగా వాహనం కొనాలనుకున్నా, మార్చాలనుకున్నా అనుకూలంగా కనపడుతోంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా తొందరగా మీకు జరుగుతాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి ఉద్యోగ మార్పులు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, అనుకూలతలు, ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రీడా నైపుణ్యం పెరుగుతుంది. టాలెంట్ని, స్కిల్స్ని డెవలప్ చేసుకోగలుగుతారు. కొత్త కొత్త కోర్సులో జాయిన్ అవ్వగలుగుతారు. ఉద్యోగస్తులకి ప్రభుత్వ బాధ్యతలు బాగా ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. ప్రభుత్వ పరంగా అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా తొందరగా సాగుతాయి. ఉద్యోగాల సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. స్త్రీలకి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి అభివృద్ధి కనపడుతోందని చెప్పొచ్చు. ఒడిదుడుకుల నుంచి బయటపడగలుగుతారు. అయితే నమ్మక ద్రోహులు ఉంటుంటారు, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతారు. వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. డబ్బులు రొటేషన్ అవుతుంటాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే విద్యార్థులు అర్థం కానటువంటి సబ్జెక్టుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. చదవాలని తపన బాగా పెరుగుతుంది. ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు ఈ వారం రాబోతూ ఉన్నాయి. అలాగే మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ధైర్యంగా ఉంటారు. పిరికితనం తగ్గుతుంది. శత్రువులు కూడా ఖచ్చితంగా దెబ్బ కొట్టకే ప్రయత్నం చేయగలుగుతారు. ఆఖరికి శత్రువులు కూడా మీతో స్నేహం చేసేలా చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. గతంలో ఆవేశంతో కానీ, కోపంతో కానీ ఎవరితోనైనా సరే దూరం జరిగినా, గొడవలు పడినా వాళ్ళతో తిరిగి మళ్ళీ కలుస్తారు. ప్రేమికుల మధ్య కలయికలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కుటుంబ సభ్యులతో సఖ్యత, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వివాదాలు పరిష్కారాలు, ఏదైనా పెద్ద పెద్ద సమస్యలున్నా శాంతంగా పరిష్కరించుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం. అలాగే పరిశుభ్రతకి, అందానికి, బట్టలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బులు సంపాదించాలన్న తపన బాగా పెరుగుతుంది. అలాగే ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి, కొత్త ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. చేసే పనిని శ్రద్ధగా, ఓర్పుగా చేయగలుగుతారని చెప్పచ్చు. ఎటువంటి పరిస్థితులను కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోరని చెప్పచ్చు. విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా కలిసి వస్తూ ఉన్నాయి. వివాహం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. కొత్తగా వివాహ సంబంధాలు కుదురుతాయి. ఇబ్బందులు తొలగుతాయని చెప్పచ్చు. పిల్లలకి సంబంధించి చదువుల కోసం, వ్యాపారాల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం చేసే ప్రయత్నాలు, అంటే మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తద్వారా పిల్లలు వృద్ధిలోకి రాగలుగుతారని చెప్పచ్చు. అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడంతో పాటుగా పెళ్లికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా కలిసి సంతోషంగా జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే ఆదాయపరంగా సంపాదన పెరుగుతుంది. డబ్బులు సమయాన్ని చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్లు చేయాలని తపన బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అధికమవుతున్నాయి. అనవసరమైనటువంటి వ్యామోహాలు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. అప్పులు తీసుకున్నా కూడా నష్టమే కనపడుతుంది కాబట్టి రుణ బాధల సమస్యలు పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ వాటి నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే వ్యాయామం చేయాలన్నా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మాట్లాడగలుగుతారు. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. సోదరీమణులతోటి ఆస్తి వివాదాలున్నా, సమస్యలున్నా పరిష్కారం జరిగే అవకాశం కనపడుతుంది ఈ వారం. ప్రేమికుల మధ్య కూడా చక్కని అన్యోన్యత కనపడుతోందని చెప్పొచ్చు. మీ వివాహాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఆడపడుచులతోటి, ఇరుగు పొరుగు వారితో సఖ్యత, ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఇంటి పనులు, ఇంటికి సంబంధించినటువంటి ఏదైనా రిపేర్లు ఉన్నా కూడా ఈ వారం తొందరగా వాటికి సంబంధించిన పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి, పరీక్షా ఉత్తీర్ణత, ఏదైనా అసైన్మెంట్లు ఉంటే బాగా కంప్లీట్ చేసుకోవడం, ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకోవడంతో పాటుగా చెడు స్నేహితులను దూరం పెడతారు. చెడు వ్యసనాలకు దూరం పెడతారు. అలాగే ప్రేమ కలాపాలకు దూరంగా ఉన్నట్లయితే విద్యార్థులకు చదువు బాగా వస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో పడినటువంటి శ్రమకు తగ్గ ఉద్యోగ లాభం, ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. స్త్రీలకి ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. మానసిక వేదన నుంచి బయటపడగలుగుతారు. కుటుంబంలో అందరూ కలిసి వస్తారని చెప్పచ్చు. ప్రేమగా మాట్లాడతారు. మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు పొందే అవకాశం కనపడుతుంది. భవిష్యత్తుని అంచనా వేసుకుని వ్యాపారంలో మార్పు తెచ్చుకోగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా
ప్రచారం చేసుకుని వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నిద్ర సరిపోకపోవడం వల్ల కొంచెం అశాంతి, మెంటల్ స్ట్రెస్, అలాగే కొంచెం నీరసము, నిస్సత్వ కనపడుతుంది కాబట్టి సమయానికి నిద్రపోయే ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఆలోచించకండి. రాత్రి ఫోన్లు చూడకండి. మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి, గౌరవ మర్యాద తగ్గే అవకాశం ఉంది కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని మాత్రం ప్రయత్నం చేయకండి. బెట్టింగ్లు, స్కాములు, జోత ప్రక్రియల జోలికి వెళ్ళకండి. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం, కుటుంబ సభ్యులతో గొడవలు కనపడతాయి, జాగ్రత్త. అనవసరమైన విషయాలు ఆలోచించకండి. పాజిటివ్గా థింక్ చేయండి. ముఖ్యంగా తొందరపాటు మనస్తత్వం కనపడుతుంది. అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు కనపడుతున్నాయి. టైం వేస్ట్ పనులు, వృధా ప్రయాణాలు, వృధా ఖర్చులు, వృధా ప్రయాసాలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. మీతో కొంతమంది మంచిగా మాట్లాడి మీ రహస్యాలు తెలుసుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో పెద్దవాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల, కాలేజీలో అధ్యాపకులతో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే ఇంటి యొక్క కుటుంబ సభ్యులు అనుమతి లేకుండా చేసే చెడ్డ పనుల వల్ల, పెట్టుబడుల వల్ల నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు. పెట్టుబడుల తగ్గ లాభాలు కూడా కనబడటం లేదు. వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు నష్టాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ వారం అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ పెద్దగా కలిసి రావట్లేదు, జాగ్రత్తగా ఉండండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు పెరిగిపోతున్నాయి. కోరికలని అదుపులో పెట్టుకోవాలి. కష్టపడకుండా ఆ డబ్బులు రావాలనుకుని చేసేటటువంటి తప్పులన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. చాలా ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఐటీ దాడులు, ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల కావాల్సిన వాళ్ళు దూరం చేసుకునే అవకాశం ఉంది. అనవసరమైన కోరికలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. అలాగే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేప్పుడు జాగ్రత్త. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, పాలసీలు కానీ, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకోవడం మాత్రం అనుకూలిస్తుంది. భూములు ఎందు, బంగారం ఎందు, వెండి ఎందు, గృహాల ఎందు పెట్టుబడులు యోగిస్తాయి. వాహనాలు కొనడంగా నమ్మడం కానీ పెద్దగా కలిసి రావటం లేదు ఈ వారం. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టము, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు, ఉద్యోగాలు పోయే పరిస్థితి కనపడుతుంది. వివాహాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోవడము, సంబంధాలు నలగడము, మంచి సంబంధాలు రాకపోవడము కనపడుతుంది. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు పెరిగే, వివాదాలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తలు ఇంట్లో సమస్యలు అధికమవడము, మద్యపాన, ధూమపాన వ్యసనపరులకు ప్రమాదాలు, మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం కనపడుతుంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, కఠినంగా మాట్లాడము, జోత ప్రక్రియల వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా విద్యార్థులకి ప్రేమ వ్యవహారాలు, కామ కోరికలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. బయట వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నం చేయకండి. ఏకాగ్రతగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొంచెం కోరికల్ని అదుపులో పెట్టుకోండి. ఉద్యోగస్తులకి అధికారిక ఒత్తిడి, ఉద్యోగ సమస్యలు, మెంటల్ టెన్షన్లు, పని ఒత్తిడి కనపడుతుంది. స్త్రీలకి పరపురుష వ్యామోహము, మెంటల్ టెన్షన్లు, ఆరోగ్య సమస్యలు, కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి వ్యాపారాల్లో మూర్ఖత్వంగా పెట్టుబడులు పెట్టడం వల్ల, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అరువులు, అప్పులు ఇవ్వడం వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి, డబ్బులు కూడా రొటేషన్ పెద్దగా జరగటం లేదు కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బులు బాగా సంపాదించాలన్న తపన, వ్యాపారాలు చేయాలన్న తపన, వ్యాపారాలను విస్తరింప చేయాలని తపన బాగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వ్యాపారాల కోసం తాపత్రయపడతారని చెప్పొచ్చు. ముఖ్యంగా వాహనం కొనడం కానీ లేదా వాహన సౌఖ్యం కానీ కనపడుతోంది. భౌతికపరమైనటువంటి ఆనందాలకి, సుఖాలకి, భోగాలకి, శారీరక కోరికలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. బయట తినడానికి, తిరగడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సరదాగా, సంతోషంగా కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రేమ విషయం, ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి తెలియజేసే పరిస్థితి కనపడుతోంది. ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఆలస్యంగా ఒప్పుకునే అవకాశం కనపడుతుంది. చాలా రకాల సమస్యలు, తగాదాలు బయటపడతారని చెప్పొచ్చు. ధైర్యంగా ప్రతి సమస్యని పోరాడతారని చెప్పొచ్చు. అలాగే అందం పట్ల ఆసక్తి, శారీరక సౌష్ఠవం పట్ల ఆసక్తి, వ్యాయామం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. స్నేహితుల ద్వారా ధన సహకారం లభించే అవకాశం కనపడుతుంది. అలాగే ప్రజా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ప్రజలందరినీ కలుపుకుని ఇతరులతో బాగా సౌఖ్యంగా ఉండగలుగుతారు. ప్రేమగా అందరితోటి మాట్లాడగలుగుతారు. అయితే వచ్చే ఆదాయాన్ని తగ్గట్టుగా ఖర్చులు పెట్టుకున్నట్లయితే మాత్రం నష్టం అయితే ఉండదు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యాన్ని విషయంలో శ్రద్ధ వహిస్తే మాత్రం బాగుంటుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రోడ్లు అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు అయితే కనపడుతున్నాయి. మీ పిల్లల్ని సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు. పిల్లల యొక్క ఆలనా పాలన చూడగలుగుతారు. వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం వ్యవసాయదారులకి పంట లాభాలతో పాటుగా ఆదాయ
ఆదాయ వృద్ధి కనపడుతోంది. అలాగే డబ్బులు విపరీతంగా సంపాదించడము, చక్కని ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేయడము, పాలసీలు కట్టడము, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడం మాత్రం మీకు బాగా కలిసి వస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి అద్భుతమైన వ్యాపార లాభాలతో పాటుగా అద్భుతమైనటువంటి మార్పులు, వ్యాపార పెట్టుబడులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. నిరుద్యోగులకి అపధర్మ ఉద్యోగాలు లేదా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మీ స్థాయి పెరుగుతుంది, ఉద్యోగాల మార్పులు అనుకూలిస్తాయి. అలాగే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అలాగే భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లోను, షేర్లలోనూ పెట్టేటటువంటి డబ్బులన్నీ వృద్ధవుతాయని చెప్పొచ్చు. వ్యాపారం విషయంలో కొత్త మెలకువలు నేర్చుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా ఉద్యోగాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు కూడా అనుకూలిస్తున్నాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు. కన్ఫ్యూజ్ ఏదైనా ఉన్నా కూడా తొలగించుకుంటారు. ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్థం చేసుకుని వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే సంతానానికి సంబంధించి ట్రీట్మెంట్లు కానీ, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ బాగా సక్సెస్ అవుతాయి. సంతాన సాఫల్యత కనపడుతుంది. ప్రేమికుల మధ్య ఉండే అనుమానాలు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి నూతన రీతిలో ఆలోచించడంతో పాటుగా కొత్త వ్యక్తుల పరిచయం ఆనందాన్ని ఇస్తుంది. బాగా ఇన్వాల్వ్ అవ్వగలుగుతారు. స్టోరీలు బాగా అర్థమవుతాయని చెప్పొచ్చు. వాటిని అర్థం చేసుకుని మీరు కూడా వినూత్న రీతిలో ప్రజెంట్ చేయగలుగుతారు. సక్సెస్ని పొందగలుగుతారు. మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. ఈ వారం శారీరక అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అందరితోటి కూడా చక్కగా మాట్లాడగలుగుతారు. దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకోగలుగుతారు. కొత్తగా ఇల్లు కట్టడం కానీ, కొనడం కానీ బాగా కలిసి వస్తుంది. అయితే ఆర్థిక పరిస్థితి కొంచెం అంతంత మాత్రంగా ఉన్నా కూడా సమయానికి అవసరమైన డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. మొండి బాకాయలు వసూలు అవుతాయి. చిన్న పరిశ్రమలు పెట్టాలన్న తపనతో పాటుగా వాటికి సంబంధించిన పనులు కూడా ఎదురుకు వెళతాయి. అలాగే బాగా ఆలోచిస్తారు. బాగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ వారం సంపాదించిన డబ్బులు మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు. అయితే కొంచెం అంతర్గత శత్రువులు, నరదృష్టి బాగా ఉంది కాబట్టి కొంచెం తత్తు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి, విదేశీ విద్యల పట్ల ఆసక్తి, కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడం కానీ, నేర్చుకున్న విద్యను చక్కగా వినియోగించుకోవడం కానీ, మంచి గోల్స్ పెట్టుకోవడం కానీ, బద్ధకము, లేజినెస్ తగ్గించుకోవడం కానీ విద్యార్థులకి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి పోటీతత్వంతో ఉద్యోగంలో ఎదురుకు వెళ్ళగలుగుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ నడవడికలో మార్పు, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. పుట్టింటి నుంచి సౌఖ్యంతో పాటుగా ప్రేమించిన వాళ్ళని కలుస్తారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. వ్యాపారస్తులకి వేసుకున్న ప్రణాళిక తగ్గ సరైనటువంటి అనుకూలత కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే లాభాలు కనపడుతున్నాయి. నష్టాలు భర్తీ అవుతాయి. మొండి బాకాయలు వసూలు అవుతాయి. వ్యాపారులు విశేషంగా దృష్టి పెట్టి వ్యాపారంలో లాభాలు పొందగలిగే అవకాశం ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా బాగా కష్టపడతారు, బాగా శ్రమిస్తారు. సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబం పట్ల గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులందరితో కలిపి ప్రయాణాలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. స్నేహితులతో కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. స్నేహితులతో మంచి సలహాలు ఇవ్వగలుగుతారు. లేదా స్నేహితులతో బాగా అన్యోన్యంగా ఉండగలుగుతారని చెప్పొచ్చు. ముఖ్యమైనటువంటి పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అలాగే ఆగిపోయిన పనులన్నీ ఎదురుగా వెళతాయి. మీలో మార్పు బ్రహ్మాండంగా కనపడుతోంది. ఏదైనా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు పొందగలుగుతారు. విలువైన పత్రాలు అందుకుంటారు. ఆ డాక్యుమెంటు, రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. వ్యవసాయం చేసేటటువంటి ఆలోచన కానీ, పంటలు పండించాలని తపన కానీ, లేదా మొక్కల పట్ల ఆసక్తి కానీ బాగా పెరుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ ఎదురుకు వెళతాయని చెప్పొచ్చు. మీలో చురుకుతనం, ఉత్సాహం బాగా పెరుగుతాయి. ఆలోచనలు బాగా పెరుగుతాయి. మెంటల్ టెన్షన్లు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. చేసే పని యందు ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అందమైన ప్రదేశాలు చూడడం, అలాగే అందమైన వాతావరణాన్ని అనుభవించడంతో పాటుగా సంతోషంగా కాలం గడుపుతారు. గొప్పవారితో స్నేహం చేయడం, మీలో గొప్ప లక్షణాలు రావడంతో పాటుగా అందరితో కలిపి ప్రేమగా మెరుగుతారని చెప్పొచ్చు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ, లేదా దీర్ఘకాలిక రోగాలను వారు ఆయుర్వేద వైద్యాన్ని కానీ, నాటు వైద్యాన్ని కానీ, అలాంటి వాటి పట్ల ఆసక్తి చూపించడం కానీ, తద్వారా రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేయడం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా, ఆటంకాలు వచ్చినా, విఘ్నాలు వచ్చినా వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వ్యాపార పరంగా మంచి దృష్టి పెరుగుతుంది. కొత్త వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే స్వీట్స్, షాపులు, పండ్లు, దీనికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవారికి ఎక్కువ లాభాలు కనపడతాయని చెప్పొచ్చు. చాలా రకాల కుటుంబ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. ఏ పని ప్రారంభం చేసినా ఆ పని తొందరగా పూర్తి చేస్తారు. చాలా రకాల ప్రమాదాల నుంచి, సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అయితే అనవసరమైన వ్యక్తులతో మాట్లాడడం వల్ల టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీ పని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్సులు కట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. షేర్లలోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేయడం, వాహనాలు మార్చడం కానీ, ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, గృహాలు కట్టడం కానీ,
కానీ దానికి సంబంధించిన ప్రయత్నాలు ఎదురుకు వెళతాయి. బంగారంలో పెట్టుబడులు పెట్టినా, వెండిలో పెట్టుబడులు పెట్టినా, లోహాల్లో పెట్టుబడులు పెట్టినా బాగా లాభాలు కనపడుతున్నాయి. ఈ వారం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులు తీర్చగలుగుతారు. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. వ్యాపారాలు పెట్టడానికి అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల నుంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, అధికారులతో జాగ్రత్తగా మాట్లాడగలగడం, పనితీరులో మార్పు కనపడుతోంది. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ పరిష్కారాలు అవుతాయి. అన్నదమ్ముడితోటి, అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలన్నీ నెరవేర్చుకోగలుగుతారు. శారీరకంగా ఎవరినైతే కలవాలనుకుంటారో వాళ్ళతో కలిసి కోరికలు తెచ్చుకోగలుగుతారు. డబ్బులు బాగా సంపాదిస్తారని చెప్పొచ్చు. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల, మొండి బకాయిలు వసూలు అవడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు, వీసాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం కనపడుతుంది. వాటికి సంబంధించిన సమస్యలు పరిష్కారాలు అవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహం కొనాలనుకున్నా, కట్టాలనుకున్న అనుకూలంగాను గృహ మార్పులు కనపడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. వీసాలు మంజూరు అవుతాయి. వివాహ ప్రయత్నాలు కుదురుతాయి. విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి పరిణతి కనపడుతుంది. ఈ వారం ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. భార్య భర్తల మధ్య కూడా మైత్రి, కలయికలు, అనుబంధం ఏర్పడే పరిస్థితి కనపడుతుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. అయితే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, కామ కోరికలు పెరుగుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థికి చదువు పట్ల ఆసక్తితో పాటుగా ఆగిపోయిన పెండింగ్ సబ్జెక్టులన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. అలాగే మంచి ఎగ్జామ్స్ రాయగలుగుతారు. పాస్ అవ్వగలుగుతారు. మంచి మార్కులు పొందగలుగుతారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత బాగా కనపడుతోంది. ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా మీదే పైచేగా ఉంటుంది. అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే తోటి ఉద్యోగస్తులతో కలిపి సఖ్యతగా పనిచేసుకోగలుగుతారు. స్త్రీలకి భర్తతో సౌఖ్యము, ఆనందము కనపడుతోంది. అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలయిక కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, ఆదాయ వృద్ధి, వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలతో పాటుగా వ్యాపారపరంగా మార్పులు అనుకూలించే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతోంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి చిన్న సమస్య పెద్దవడం, మానసిక అశాంతి, మెంటల్ టెన్షన్లు, నిద్ర పట్టకపోవడం, తెలియనటువంటి బెంగ, భీతి, భయం కనపడుతున్నాయి. అలాగే పిల్లల వల్ల సమస్యలు, పిల్లలు ఏదో ఒక తప్పు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కనపడుతోంది. ముఖ్యంగా మీకు విరక్తి ఆలోచనలు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మొండి బకాయిలు వసూలు చేయడం కష్టమైపోతుంది. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. పనులు జాప్యం జరుగుతున్నాయి. వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టం కనపడుతుంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. అలాగే మద్యపానం కానీ, ధూమపానం కానీ ఇలాంటి వాటి వల్ల నష్టము, అనారోగ్య పాలయ్యే అవకాశాలు శస్త్రచికిత్సలు కనపడతాయి. కాబట్టి మద్యపానాన్ని వాటిని దూరం పెట్టండి. ఐటీ రంగాల వారికి ఇబ్బందులు ఉన్నాయి. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి నష్టాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు పోగొట్టుకునే పరిస్థితి కనపడుతోంది. అలాగే డబ్బుల విషయంలో కూడా చాలా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యక్తుల మధ్య అనారోగ్య సమస్యలు పెరగడము, శారీరక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడంతో పాటుగా ఇంటర్వ్యూలో నిరాశ కనపడుతోంది. కొత్తగా ఎవరినైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి వాళ్ళని అపార్థం చేసుకోవడం, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో వివాదాలు కనపడుతున్నాయి. మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడడం వల్ల నష్టం కనపడుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి వ్యాపారాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా పెద్దగా అనుకూలంగా కనపడటం లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహారం చేయండి. వ్యాపారాల్లో చికాకులు బాగా కనపడుతున్నాయి. రుణాలు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలు, వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వారం అంతా కూడాను డబ్బులను అదుపులో పెట్టుకోవాలి. గతంలో చేసినటువంటి అప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ పెద్దవైపోతున్నాయి. పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకుందాం అనుకున్నా కుదరకపోవడం కనపడుతోంది. ఇక ఆర్థికంగా చాలా ఇబ్బందులు కనపడుతున్నాయి. ఇతర దేశాల ఉండే భారతీయులు కూడా ఉద్యోగ గండాలు కనపడుతున్నాయి. ఈ ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుందామన్నా కుదరకపోవడము, లేదా వివాహ సంబంధాలు చెడిపోవడం కనపడుతోంది. పిల్లలు మీ మాట వినకపోవడం, పిల్లల వల్ల ఖర్చులు, కుటుంబ సభ్యుల మధ్య ఖర్చులు, లేదా ఇంటి వెచ్చాలకి సంబంధించి ఖర్చులు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, ఈగోలు, ట్రాషులు, అనుమాన ఆలోచనలు కనపడుతున్నాయి. క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేకపోవడము, భార్యాభర్త ఇంట్లో ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి సమస్య పెద్దం చేసుకోవడం కనపడుతుంది. కాబట్టి సరిగ్గా మాట్లాడుకోండి. విద్యార్థులకి రాత్రి తొందరగా నిద్రపోకుండా సెల్ ఫోన్ చూడడం వల్ల, సినిమాలు చూడడం వల్ల తర్వాత రోజు జ్ఞాపక శక్తి తగ్గడము, పరీక్షలు సరిగ్గా రాయలేకపోవడము సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్దేశపూర్వకంగా ఉద్యోగ కార్యాలయాల మీద ఎవరో ఒకళ్ళు నిందలు వేయడం కానీ, పని ఒత్తిడి అధికమవడం కానీ, ఉద్యోగాలు పోవడం కానీ జరిగే అవకాశం కనపడుతోంది. స్త్రీలకి మనసులో బాధ, తెలియనటువంటి చింత, చికాకు కనపడుతోంది. ఆందోళన, అనారోగ్య సమస్యలు, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో ధన నష్టం విపరీతంగా కనపడుతోంది. వ్యాపారంలో చికాకులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే
అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా మంచి శుభవార్తలు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే డబ్బులు కూడా బాగా సంపాదిస్తారు. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ వారం బాగా కనపడుతుంది. అలాగే క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా క్రయ విక్రయాలు జరపచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉంటారు. అలాగే డబ్బుల కన్నా ధర్మం ముఖ్యమైనటువంటి భావన కనపడుతుంది. టెక్నికల్ పరంగా, టెక్నాలజీ పరంగా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి. అలాగే పరిస్థితులను అర్థం చేసుకోవడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోబోతారని చెప్పొచ్చు. వచ్చినటువంటి అవకాశాలని చేజారిపోకుండా జాగ్రత్త పడతారు. అయితే కొంతమంది మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ తొందరగా చేయడంతో పాటుగా మీ యొక్క తోటి వ్యక్తులతోటి సహకారం మీకు బాగా లభిస్తుంది. స్నేహితుల యొక్క సహకారం. డబ్బులు కూడా అవసరాలకి ఖర్చు పెడతారు. వాహనాలు, వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశము, దీర్ఘకాలిక రోగాలు తగ్గే అవకాశం కనపడుతుంది. అలాగే మీరు అనుకున్న చిన్న చిన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇతర దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా వీసాలు మంజూరయ్యే అవకాశాలు లేదా గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాభివృద్ధి కనపడుతుంది. అలాగే మంచి జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతారు. కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైన సమయంగా కనపడుతుంది. వ్యాపారాలు పెట్టే వాళ్ళకి అనుకూలంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్ కానీ, బంగారం కానీ, భూములు కానీ, వెండి కానీ, స్థిరాస్తులు కానీ వీటిలో పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. పిల్లలకు సంబంధించినటువంటి శుభవార్త వినడం కానీ, పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, వివాహాల కోసం ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుని పరిష్కరించుకోగలుగుతారు. డబ్బుల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ జాగ్రత్త తీసుకోగలుగుతారు. వ్యాపార పరంగా అనేక రకాల వ్యాపారాలు చేయగలుగుతారు. వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. అయితే వాహనాలు నడిపడం మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. అలాగే ఆకస్మిక ప్రయాణాలు లభిస్తాయి. వ్యవసాయం చేసేవారికి అనుకూలమైన వాతావరణము, పంటకి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోబోతున్నారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో చక్కని విజయం పొందగలుగుతారు. విదేశాల్లో చదువుకున్న వారికి పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా శ్రమకు తగ్గ ఫలితము, అలాగే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. స్త్రీలకి ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు పొందగలుగుతారు. వ్యాపారస్తులు కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి అద్భుతం. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టేవారికి బాగా అనుకూలంగా కనపడుతుంది. మిగతా రంగాల వారందరికీ కూడా చక్కని అభివృద్ధి, వ్యవసాయం యొక్క వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకి ఇంట్లో కుటుంబ గౌరవము, మర్యాదలు బాగా పెరుగుతాయని చెప్పచ్చు. అలాగే సంబంధాల విషయాల్లో, పెళ్లి సంబంధాల విషయాలు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. అలాగే సోదరీమణులతోటి సౌఖ్యము లేదా ఆనందము, సంతోషంగా మాట్లాడుకోవడము, సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుంది. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయి. అలాగే చేసే పని యందు, చేసేటటువంటి వ్యవహారం యందు బాగా శ్రద్ధ పెట్టగలుగుతారు. అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా ధన సహకారము, స్నేహితుల ద్వారా మాట సహకారం పొందగలుగుతారు. ప్రతి వ్యక్తితోటి కూడా సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే అహంకార, కోపతాప ఆవేశాలు తగ్గించుకున్నట్లయితే ఈ వారం కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు. ఈగోస్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అందరికన్నా నేనే గొప్పవాడిని అనేటటువంటి అహంకారం ఏదైతే ఉందో అది తగ్గాలి. అది తగ్గితే ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా చక్కని అనుకూలతలు అయితే కనపడుతున్నాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంది. కొత్త వాళ్ళతో స్నేహం చేసినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి. వ్యాపారాలు చేసేటప్పుడు శ్రద్ధ పెట్టాలి. ఇష్టం లేనటువంటి చదువులు చదవడం కానీ, ఇష్టం లేని పనులు చేయడం కానీ మీకు మంచిది కాదు. కాబట్టి ఇష్టమైన వాటిని మాత్రం బాగా చేయండి. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి పితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతుంది. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోగలుగుతారు. కోరికలు నెరవేరుతాయి. విదేశాల్లో ఉండేవారికి ఆర్థికపరమైనటువంటి వృద్ధి, కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ బలపడుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే వారు కూడా అనుకూలంగా కనపడుతోంది. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబంలో కలహాలు తగ్గడము, వివాహ ప్రయత్నాలు ఫలించడము, ప్రేమ వివాహాలు అనుకూలించడము కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా సామరస్యత, ఇబ్బందులు తగ్గడం కనపడుతోంది. వ్యాపారాలలోనూ, భూములలోనూ, గృహాల్లోనూ పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. ఈ వారం కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయంగా ఈ వారం కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడానికి కానీ చాలా అనుకూలంగా కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయి. ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు ప్రారంభం చేసుకోగలుగుతారు. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి స్థలాలు, పొలాలు క్రయ విక్రయాలు జరపచ్చు. వాహనాలు కూడా
శుభకార్యాలు నిర్వహించగలుగుతారు. ప్రేమికులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తూ ఉన్నా కూడా ఈ వారం అవతల వాళ్ళు మీతో మీ ప్రేమకు అంగీకరింపజేస్తారని చెప్పొచ్చు. ఇంకా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గుతాయి. వ్యాపారపరంగా కొంచెం స్వల్ప లాభాలు కూడా కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడబోతోంది. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తితో పాటుగా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక చెడు స్నేహితులను దూరం పెట్టడము, అలాగే గోల్స్ని కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన వాతావరణం, ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి ఇంట్లో శుభకార్యాలు పాల్గొంటారని చెప్పొచ్చు. నూతన బంధువులతో పరిచయాలు, మీ యొక్క వ్యూహాలు అమలుపరచడము, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడము చేయగలుగుతారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కృషి బాగా పెరుగుతుంది, పట్టుదల బాగా పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. వ్యాపార లాభాలతో ముందడుగు వేసే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ వారం కనబడటం లేదు. ప్రేమికుల మధ్య వివాదాలు, తగాదాలు, ఇష్టమైన వస్తువులు పోగొట్టుకోవడము, వాహనాలు చెడిపోవడము, యంత్ర పరికరాలు చెడిపోవడం వల్ల ఖర్చులు, కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశము, ఇతరులతోటి మాట పడే పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో చికాకులు, పనులు సరిగ్గా సాగకపోవడము, జాప్యము కనపడుతోంది. స్త్రీలు కూడా మాట తీరు బాగోకపోవడం వల్ల కుటుంబంలో కలహాలు, అలాగే అగ్రిమెంట్లు, డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ విషయాల్లో అవకతవకలు లేదా ఆలస్యాలు కనపడుతున్నాయి. శత్రువులు ముఖ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి, గొడవలు అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకునే పరిస్థితి కనపడుతోంది. రాజకీయ నాయకులు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించకపోతే నష్టాలు కనపడుతూ ఉన్నాయి. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం అవకాశం ఉన్నా కూడా కొంచెం మనస్పర్ధలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. ఈ వారం ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. జాగ్రత్త. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. సంపాదన కన్నా ఖర్చు అధికమవడం వల్ల ఇబ్బందులు, రుణబాధలు, కొత్తగా అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు వచ్చినా కూడా చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ప్రయత్నాలు కానీ వ్యవహారాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. అనుకున్నంత ఆదాయం అయితే ఈ వారం కనపడటం లేదు. తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ధన నష్టము, భరించలేనటువంటి ఖర్చులు పెరిగిపోవడము, అప్పులు పెరగడంతో పాటుగా నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు కూడా కనపడటం లేదు. ఉద్యోగస్తులకి అధికారిక ఇబ్బంది బాగా కనపడుతోంది. ఉద్యోగాలు పోయే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. వివాదాలు, కోర్టు సమస్యలు లేదా దానికి సంబంధించినటువంటి ఆస్తి వివాదాలు ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నాయి. కోర్టు సమస్యలు వాయిదాలు పడిపోయే పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా అనవసరమైన కోరికలు, శారీరక కోరికలు పెరిగిపోతాయి. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కనపడటం లేదు. పరిశ్రమలు, వ్యాపారస్తులకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగానే సాగుతున్నాయని చెప్పొచ్చు. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం కానీ, ఉద్యోగ నష్టాలు కానీ కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే ఈ వారం మంచి సూచన. ఇక సంతానం వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. భార్య భర్తల మధ్య కూడా అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, శారీరక కోరికలు, వాంఛలు కనపడితే జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వ్యక్తులతో గొడవ పెట్టుకోవడం వల్ల ప్రేమించిన వారిని దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య తగాదాలు, వ్యాపారం చేసేటప్పుడు ఇబ్బందులు, ఆర్థిక ధన నష్టము, ప్రతి చిన్న విషయానికి కోప్పడము, ఉద్రేకము, కుటుంబంలో గొడవలు, కలహాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ తగ్గడంతో పాటుగా అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితం లేదు. తోటి ఉద్యోగస్తులతో సమస్యలు, ఉద్యోగపరంగా ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. స్త్రీలకి సంతానంతో సమస్యలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, కుటుంబ సభ్యులతో కలహాలు, ఇరుగు పొరుగు వారితోటి అనవసరమైనటువంటి అవమానం పడే పరిస్థితులు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక
అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థలో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకల రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కున్నా, లేకపోతే కనుక ఎవరైనా శత్రువులు ఇబ్బంది పెడుతూ ఉన్నా అక్కడ, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసిన అనుమానాలు వస్తూ ఉన్నా, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టడానికి మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.